దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా, నాయడాల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా, నాయడాల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు ఇట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. ఇట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. కాలమంతా పడుచుండేదా, కాలమంతా పడుచుండేదా, నీ ప్రేమ పరమైనది. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీకు మా హృదయపూర్వకమైన స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ, నిజముగా మేము 9 గంటల నుండి మీ సన్నిధిలో ఉండాలని ఆశించి కూర్చుండగా, మీరు మాతో ఉండి మాట్లాడుచున్న విధానము, మేమందరము చక్కగా సహవాసం చేయొచ్చు, ఆరాధించచ్చు, మేము ఎక్కడెక్కడో ఉన్నాము అన్నట్లు కాకుండా ఒకచోటే ఉన్నాము అన్నట్లుగా అటువంటి అనుభూతిని మాకు కలిగించి మమ్మల్ని ఎంతో దీవించినందుకు స్తుతులు మీకు చెల్లిస్తూ, ఇప్పుడు చదివిన వాక్య భాగము ముందుకు మేము సాగనయ్యుండగా మీ మాటల కొరకై వేచి ఉన్న మా హృదయంలోని ఆశను మీకు అప్పగించుకుంటూ మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ 40వ కీర్తనలో 5వ వచనంలో మనము 3 భాగాలు, అనగా మన గత కాలపు ఆధ్యాత్మిక జీవితంలో, అలాగే ప్రస్తుత కాలపు జీవితంలో, అలాగే మన భవిష్యత్ కాలము కొరకైన జీవితంలో దేవుని యొక్క తలంపులను మనము ఎరిగి జీవించాలి. గతములో ఆయన తలంపులు ఉన్నాయి, ప్రస్తుతము ఆయన తలంపులు మన గురించి ఉన్నాయి, అలాగే భవిష్యత్ కాలం కొరకు కూడా ఆయన తలంపులు ఉన్నాయని 5వ వచనాన్ని ఆ విధంగా మనం విశ్లేషించాము, విభజించి ఆలోచించాము. కనుక దేవుని యొక్క తలంపులను మనము ఎల్లప్పుడూ గుర్తుపట్టాలి. మన తలంపులను దేవుని తలంపులకున్న తేడా మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. 55వ కీర్తనలో మనము 9వ వచనాన్ని చూస్తే, మన తలంపులు విషయంలో మనము తప్పనిసరిగా వెనకాడుతూ దేవుని తలంపులను వెతుకుతూ ఉంటాము. మన తలంపులతో జీవించే జీవితాన్ని మానుకొని దేవుని తలంపులకు కట్టుబడి జీవించడానికి ఇష్టపడతాం. ఈ 9వ వచనం అంత గొప్ప వచనం. యెషయా గ్రంథం 55:9 నేను చదువుతాను. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు. కనుక ప్రియులారా, ఈ మాట చదివినప్పుడు 55వ అధ్యాయం యెషయా గ్రంథం పూర్తి చేయడానికి దీన్ని చదివితే ఈ మాటకు ఏమీ అర్థం మనకు దొరకదు. కానీ
మన తలంపులు దేవుని తలంపులు, మన మార్గములు దేవుని మార్గములు ఎంత వ్యత్యాసం గలవో మనం గమనిస్తే అసలు అంచనా వేయడానికి వీల్లేనంత, ఒక కొలమానం తీసుకుని కొలవలేనంత మరి దూరముగా, ఎత్తుగా, వెడల్పుగా, లోతుగా ఆ తలంపులలో తేడా మనకు కనిపిస్తూ ఉంది. కనుక 9వ వచనంలో ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అంత తేడా మన తలంపులకు ఆయన తలంపులకు తేడా ఉంది. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్పినప్పుడు పిల్లరా, మీరైనా నేనైనా వెంటనే అయితే ఆ తలంపునే అనుసరిందాం. కొన్నిసార్లు మన పెద్దలు మన తలంపు కంటే మించిన ఆలోచనలు, శ్రేష్టమైనవి, లాభకరమైనవి మనకిస్తూ ఉంటారు. అప్పుడు మన తలంపులను కట్టిపెట్టుకుని, మన తలంపులను విరమించుకొని, మన పెద్దల యొక్క తలంపులను మనము అనుసరించడానికి ఇష్టపడతామా లేదా? మనం తప్పకుండా ఇష్టపడతాం. అలాగే దేవుని విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన పెద్దల కంటే, అనుభవశాలు కంటే, చాలా శాస్త్రయుక్తమైన జ్ఞానము కలిగినటువంటి సలహాదారుల కంటే దేవుని తలంపులు తప్పనిసరిగా అవి గొప్పవి, ఎక్కువ ఎత్తైనటువంటివని మనం ఒప్పుకుంటాం, నమ్ముతూ ఉన్నాం. కానీ ఆ తలంపును తీసుకునే విషయంలో కనీసం మన తలంపులను విరమించుకోవడానికి ఇష్టపడకపోవడం ద్వారా, అలాగే ఒకవేళ మన సలహాదారులు, మన పెద్దలు ఆధ్యాత్మికంగా కావచ్చు, లేక విజ్ఞానవంతులు, అనుభవశాలు మరొకరెవరైనా మన బంధువుల్లో ఉండొచ్చు, పరిచయస్తుల్లో ఉండొచ్చు, అలాంటి అనుభవాలు గుండా వెళ్ళినటువంటి వారు మనకు సలహాలు, వారి అనుభవంలోంచి మనకు ఇస్తారనే ఆశతో వారిని మనం తీసుకోవచ్చు. కానీ చాలాసార్లు దేవుని తలంపుల దగ్గర మనము మన యొక్క ఆసక్తిని వ్యక్తం చేయలేకపోతూ ఉండడం వలన మన ఎక్కడో తగ్గు స్థాయిలో తలంపుల్లో మిగిలిపోతూ ఉన్నాం. మన జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, నీవు చదువుకునేటప్పుడు నీ తలంపులన్నీ చదువు మీదే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. నువ్వు ఉద్యోగం కొరకు వెతుకుతున్నప్పుడు, ఉద్యోగం నీకు దొరికినప్పుడు వాటి మీదే మన తలంపులు అక్కడే ఆగిపోయినాయి. ఒక ఉద్యోగం దొరికింది, ఆ ఉద్యోగము నేను ఎలా చేయాలి, ఆ ఉద్యోగంలో నేను ఎలాగూ పై స్థాయికి వెళ్ళాలి, ఆ ఉద్యోగం నా రిటైర్మెంట్ సమయంలో నేను ఏ స్థాయిలో ఉంటాను, నేను ఇప్పుడు క్లర్క్గా నేను అపాయింట్ అయ్యాను, నేను రిటైర్మెంట్ అయినప్పుడు నా ప్రమోషన్స్ ఎన్ని సంవత్సరాలకు ఎలాగుంటాయి, ఆ రిటైర్మెంట్ అప్పుడు నేను ఏ స్థాయిలో రిటైర్ అవుతాను, అయితే క్లర్క్గా నా జీతం ఎంత, నాకు ప్రమోషన్ వస్తే నాకు జీతం ఎంత, ఒకవేళ నేను రిటైర్ అయినప్పుడు నేను ఏ జీతంతో రిటైర్ అవుతాను, అప్పుడు నాకు వచ్చే పెన్షన్ ఎంత, అప్పటి వరకు నా సేవింగ్స్ ఎలా ఉంటాయి, ఈ లోపుగా నేను ఒక ఇల్లు కట్టుకోవాలా, ఒక వాహనం కొనుక్కోవాలా, కొన్ని వస్తువులు సంపాదించుకోవాలా. ఈ తలంపులు మరి ఆ 9వ వచనానికి ఈ తలంపులకు ఏమైనా సంబంధం ఉందా? అనగా భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఎత్తుగా ఉన్నాయని ప్రభు చెబుతూ ఉంటే, మన తలంపులు ఈ భూ సంబంధమైన దాని మీదనే గుండ్రంగా తిరగడానికి సరిపోతాయి. కానీ ఒక్క అడుగు పైకి వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి మన తలంపులు సరిపోవడం లేదు, సరిపోవు కూడా. అలాగే మనకు ఆలోచనలు ఇచ్చేవారు కూడా ఈ భూ సంబంధమైన జీవితంలో, ఒకవేళ నీ చదువు విషయంలో నువ్వు ఆలోచనలు అడిగితే, నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ విషయంలో ఆలోచనలు అడిగితే, ఆ తర్వాత నీ ఉద్యోగం అన్వేషణలో ఏ విధమైన దేనికి అప్లై చేయాలి, ఈ దినాల్లో ఏ కోర్స్ తీసుకోవాలి, దేనికి డిమాండ్ ఉంది అనేవి నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు.
ఆ ఉద్యోగ అవకాశాలు చూపించే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం నీకు రావచ్చు కూడా. ఆ తర్వాత ఆ ఉద్యోగంలో నువ్వు పైకి ఎలా వెళ్ళాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. కనుక నీ ఉద్యోగంలో ఉంటుండగా నీవు వివాహం చేసుకోవాలి. ఆ వివాహం కొరకైనటువంటి ఆలోచనలు భూ సంబంధమైనవే. తర్వాత పిల్లలు ఉన్నారు లేక పిల్లలు లేకపోతే ఎలాగూ ఉంటే వారిని ఎలా పెంచాలి, లేకపోతే ఎలాగ పిల్లలు పుట్టాలి, ఇది కూడా నీకు ఆలోచనలు చెప్పేవారు ఉన్నారు. అవి కూడా భూమి మీద అవి భ్రమించే ఆలోచనలే, భూభ్రమణంలో ఉంటాయి తప్ప దానికి మించి ఒక అడుగు ఎత్తు కూడా ఆకాశం వైపుకి అవి ఎక్కలేవు ఆ ఆలోచనలు. అలాంటి ఆలోచనలతో, అలాంటి తలంపులతో మనము మరి నా జీతం ఎంత, నేను భార్యని చేసుకుంటే ఆమె ఉద్యోగస్తురాలు చేసుకోవాలా, హౌస్ వైఫ్ ఉంటే సరిపోతుందా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులైతే, ఒకరు ఉద్యోగస్తులైతే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఇద్దరు ఉద్యోగస్తులైతే పెద్ద ఇల్లు తీసుకోవడం ప్లాన్ చేస్తారు. ఒకవేళ ఒకరే ఉద్యోగస్తులైతే ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఇద్దరు ఉద్యోగస్తులైతే పెద్ద ఇల్లు కట్టుకోవడం ప్లాన్ చేస్తారు. దాని కొరకు వారి సేవింగ్స్, ఒకవేళ బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళకి లోన్స్ తీసుకోవడానికి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఎలాగా, ఈ ప్లానింగ్స్ అన్నీ కూడా మన తలంపులు, ఇవన్నీ భూ సంబంధమైనవి ప్రియులారా. కానీ మన తలంపుల కంటే దేవుని తలంపుల యొక్క స్థాయిని ఈ 9వ వచనంలో దేవుడు చెబుతూ, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత హెచ్చైనవంటే భూమికి ఆకాశానికి ఉన్నటువంటి ఆ తలంపులు ఎంత వ్యత్యాసమైనవో అలా అంత వ్యత్యాసమైనవి అని ప్రభువే చెబుతున్నాడు. తన ప్రవక్త ద్వారా ప్రభువే పలుకుతూ ఉన్నాడు. ఇప్పటికైనా ఒకవేళ మనము ఏదైనా ఒక అవసరత ఉన్నప్పుడు, ఒక సలహాదారుడు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఒకవేళ ఒక వకీల్ దగ్గరికి మనం వెళ్ళవలసి వస్తే ఆయన సలహాలు తీసుకోవడానికి మంచి వకీలు ఎవరని చూస్తూ ఉంటాము, చెప్పగలిగిన వారు ఎవరని వెతుకుతూ ఉంటాము. అలాంటి అనుభవాలు ఇంతకుముందు పొందిన వారి సలహా ద్వారా వారి దగ్గరికి మనం వెళుతూ ఉంటాము. కనుక ఇప్పుడు మనము దేవుడు వీటన్నిటికీ నేను సలహాదారుడుగా ఉంటాను, అన్నిటికీ మీకు నా తలంపులు సరిపడా నేను మీకు ఇస్తాను అని ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆ తలంపుల విషయమై మనం ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నాం, ఆ తలంపులు ఎంత ఆలకిస్తున్నాం, కొన్ని విశేషమైన విషయాలు చెబుతాను. ఇవి మీరు అర్థం చేసుకుంటే, నేను అర్థం చేసుకుంటే మనం ధన్యులమైపోతాం. ప్రియులారా, అబ్రహాము తాను విగ్రహారాధికుడు, దాని మీదనే అది వారి వృత్తి, అలాగే వారి జీవనోపాధి. ఎప్పుడైనా అబ్రహాము నేను విస్తారమైన జనములకు తండ్రినవుతానని ఆయన తలంచగలిగాడా? ఆ తలంపు ఆయన కలిగిందా? గమనించండి, ఆయన తన తలంపులలో కలిగి ఉన్న ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలు ఎంతవరకు పరిమితం అంటే, నాన్నగారు తరువాత నేను బాధ్యత వహించి ఈ కుటుంబం నడిపించడానికి ఈ వ్యాపారం సాగించాలి కనుక ఇంకా ఎటువంటి మెలుగువలు తీసుకుని, ఎటువంటి విగ్రహాలు చేసి, ఈ దినాలు ఎక్కువగా ఆరాధించబడుతున్న విగ్రహాలు ఏమై ఉన్నాయి, లేక ఆయా సమయాల్లో సంవత్సరం ఒకసారి వచ్చే పండుగల్లో ఎలాంటి విగ్రహాలు పెట్టుకుంటారు, ఆ విగ్రహాలు అమ్మాలి అంటే ఎలాంటి రంగులేస్తే ఆకర్షించే, అంత మించి తాను ఏమైనా ఆలోచన చేయగలిగిన వాడుగా ఉన్నాడా? అంతే తన ఆలోచన చేయొచ్చు. అప్పటికి తన సహోదరులు ఆయన చనిపోయాడు, తన కుమారుడు లోతు ఒంటరిగా ఉన్నాడు, ఇప్పుడు ఆ భారం తన మీద పడుతుంది ఎలాగా, ఇవే ఆలోచనలు ఉండొచ్చు. తన తండ్రి వృద్ధుడైపోతున్నాడు, ఎలాగో ఆయన పనిని నేను టేకప్ చేయాలి, ఇవే ఆలోచనలు. తన తండ్రి ఇచ్చే ఆలోచనలవే, సలహాలవే ప్రియులారా. కానీ అబ్రహాము విషయంలో తండ్రి అయిన దేవునికి ఉన్న ఆలోచన మనం ఎరుగుదు కదా, వాక్యంలో చూసాం కదా.
ఎంత అద్భుతమైన విషయం. నీకు నాకు ఆశ పుట్టాలి. ఏదో మన తలంపులతో, మన అభిప్రాయాలతో ఎక్కడో ఆగిపోయాము, సాగిపోతూ ఉన్నాం, సరిపెట్టుకుంటూ ఉన్నాం. కానీ దేవాని తలంపులు ఎంత అద్భుతమైనవి, అమూల్యమైనవి. నా తలంపులు ఆకాశమంత ఎత్తైతే అవి ఏంటో ప్రభువా నాకు కావాలి, నేను అవి నీ నుంచి పొందాలి. నేను జీవించే జీవితం నీ తలంపుల చొప్పునే జీవించాలి ప్రభువా అని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? మరి ఇప్పుడైనా ఆలోచిస్తావా? అబ్రహాము జీవితం, ఆయన తను తలంచే తలంపులు అంతే అంతే తనకున్నది. ఎక్కడైనా ఒక్కొక్క భూమి ఉంటే, ఎక్కడైనా పొలం వాళ్ళకు ఉండుంటే ఆ వ్యవసాయం ఎలా చేయాలో, దానికి నీరు, దానికి దుక్కు, దానికి నాటు, దానికి పంట, దానికి కంచె అంతే ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు? కానీ దేవుడు అబ్రహాముడల కలిగి ఉన్న ఆలోచన ఎంత గొప్పదండి. స్టెఫెను చెబుతున్నాడు, ఎక్కడో మెసొపొతేమియాలో ఒక ఊరు అనేటువంటి ఊర్లో ఒక విగ్రహములు చేసుకుంటూ బ్రతికే వృత్తిలో ఉన్న అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటండి దేవుడు ప్రత్యక్షమగుట? ఎవరికండి? ఎవరో, ఆయన ఎవరో ఎరగని వాడు, ఎన్నడూ ఆయన పేరు ఎత్తని వాడు, ఎన్నటికీ ఆయనను ఆరాధించే ఎరిగే అవకాశం లేనటువంటి వాడు అబ్రహాము. తనకు ఆయన ప్రత్యక్షమవ్వడం అబ్రహాము తలంపులలోకి ఎప్పటికీ వచ్చే అవకాశం లేదు, ఆశపడే అవకాశం లేదు. అలాంటి విగ్రహారాధికుడు, విగ్రహాల వ్యాపారికి, చుట్టూ విగ్రహాలు పెట్టుకుని ఉన్నటువంటి ఆ మనిషికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడని స్టెఫెను రాస్తూ, చెబుతూ, బోధిస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఆ ప్రత్యక్షత నీకు నాకు కలిగితే అబ్రహాము వలె చరిత్రలోకి వచ్చేస్తాం. తన తండ్రి చనిపోయినట్లు తాను కూడా ఒకరోజు చనిపోవలసినటువంటి వాడి. ఎక్కడో చోట తన తండ్రికి చరిత్ర లేదు. ఎందుకు లేదు? ఆ ప్రత్యక్షత లేదు కనుక. ఆ ప్రత్యక్షత లేదు. ప్రియులారా, తాను అలాగే చనిపోవలసిన వాడు. ఆ ప్రత్యక్షతలో దేవుని యొక్క తలంపులు అబ్రహాముకు అర్థమైనవి. ఏమర్థమైనయో మనకు అర్థం కావు, ఎవరికి అర్థం కావు. అకస్మాత్తుగా ఆయన ఉన్న చోట నుండి లేచి ఆయన బయలుదేరి వెళుతుంటే ఎవరికేం అర్థమవుతుంది? అది ఆయన తలంపులు ఎవరికి అర్థమవుతాయో వారు మరొక జీవితాన్ని ప్రారంభిస్తారు. సోదరుడా, సోదరి, నీవిప్పుడు ఎలా ఏ లైన్లో నువ్వు నీ తలంపులతో సాగుతున్నావో ఆ తలంపులతో నువ్వు వెళ్ళి 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 ఆఖరిని ఏమవుతావంటే చనిపోతానని చెబుతావు. నువ్వేం చెప్తావు? ఎంతకంటే ఎక్కువ చనిపోతాను ఎక్కడో అని చెబుతావు. కానీ ఆయన తలంపు నువ్వు జీవిస్తే నువ్వు చనిపోవడం మాత్రమే కాదు నీ జీవితంలో జరిగేది, నువ్వు చరిత్రలో నిలిచి ఉంటావు. నీవు కనబడకుండా అనేక మందికి ఒక గొప్ప మార్గదర్శి అవుతావు. నీ జీవితం అనేక మందిలో జీవిస్తూ ఉంటుంది. నువ్వు ఒక్కడవే చచ్చిపోతావు, నువ్వు ఒక్కదాన్ని చచ్చిపోతావు చివరికి. కానీ నువ్వు అనేక మందిలో జీవిస్తూ ఉంటావు. ధన్యత అది. అనేక మందిలో నువ్వు జీవిస్తూ ఉంటావు. నువ్వు ఈ లోకంలో ఏం కలిగి ఉన్నావు? ఈ లోకంలో ఉన్నంత కాలమే నువ్వు దాని యందు తృప్తో, ఆనందమో, లేక దాన్ని బట్టి ఏదో నీ గౌరవమో, ఘనతో కలుగుతుంది. కానీ నువ్వు చనిపోయిన తరువాత ఇంట్లో ఒక మనిషి ఉండేది, ఒక మనిషి ఉండేవాడు, ఇల్లు ఆయనే కట్టించాడు, ఇప్పుడు లేడు, సమాధిలో ఉన్నాడు. ప్రియులారా, నా భార్య చనిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ బీరువా తెరిచి చూస్తే అందులో కొన్ని విలువైన చీరలు ఉన్నాయి. అంటే ఎవరో తనకిచ్చిని
కొత్తది కావచ్చు, మడతిప్పది కావచ్చు, కట్టినవి కావచ్చు, ఉతుక్కొని మళ్ళీ పెట్టుకునే కావచ్చు, కొన్ని విలువైన చీరలు అందులో ఉన్నాయి. మరి తను ఎప్పుడు కొనుక్కోలేదు, నాకు తెలుసు. నేను కొనలేదు, తను కొనుక్కోలేదు. ఎవరో ఇచ్చినవి నేనే తెచ్చిస్తుంటా. కొన్నిసార్లు ఎవరైనా పెట్టారేమో, లోపల పెట్టుకుంది. అయితే తాను చనిపోయినప్పుడు ఒక ఎరువు నైటీ వేసుకుని చచ్చిపోయింది. అది తను కొనుక్కున్నది కాదు, ఒక ఎరువు ఎవరో ఇచ్చారు. అని నైటీలు వేసుకుంటుంది కదా, కాబట్టి ఒక నైటీ ఇద్దాము. తను నైటీలే వేసుకోగలుగుతుంది, చీరలు కట్టుకునే పరిస్థితి లేదు కనుక ఎరువు నైటీ ఎవరో ఇచ్చింది వేసుకుని సమాధిలోకి వెళ్ళిందండి. నా భార్య చీరలు బీరువాలు ఉన్నాయి. నీ జీవితం ఏంటి చెప్పు? అంతకంటే మించి ఏదన్నా ఉంటుందా? ఎన్నున్నాయి చీరలు, ఎన్నున్నాయి డ్రెస్సులు, ఎన్నున్నాయి బూట్లు, ఎన్నున్నాయి నీకు నావి అనేవి ఎన్నున్నాయి? మరి నా భార్య అయితే ఒక దానమిచ్చిన నైటీతో వెళ్ళింది. తన పిల్లారా గమనించండి, దేవుని తలంపులతో నువ్వు బ్రతికితే నువ్వు దానమిచ్చినటువంటి నైటీతో వెళ్ళిపోవచ్చు, కానీ తన సాక్ష్యము అనేకుల్లో జీవిస్తూ ఉన్నట్టుగా చెబుతుంటే నేను వింటున్నాను. ఆమె బ్రతికుండగా ఎవరో చెప్పలేదు, నేను వినలేదు. కొన్ని తెలిసేమో నాకంతే. ఆ కొన్ని కూడా ఆమెను పొగడదగినన్ని అంత కాదు. కానీ ఈ రోజున అనేక మంది చెబుతున్న మాటలు వింటుంటే, అంటే అంత గొప్ప స్త్రీన అనేక మందిలో మిగిలిపోయింది. నేను ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు మా సంఘానికి చెందిన ఒక సహోదరి, తన భర్త పిల్లలు కూర్చున్నారు. తను అంటుంది, అంకుల్ ఆంటీ ఒక ఫోటో మేము కట్టించుకోవాలని మేము తీసి పెట్టుకున్నాం, మా ఫోన్లో తీసుకున్నాం, దాన్ని కట్టించుకుని మా దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే, వెంటనే ఆమె భర్త అంటున్నాడు, అంకుల్ ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాం గోడకి, ఎందుకంటే రోజు ఆంటీని మేము చూచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం గోడకని ఆ ప్లేస్ చూపిస్తున్నాడు నాకు ఆ అమ్మాయి భర్త. పిల్లలు నా భార్య గురించి చెప్పడం కాదు, కానీ నిన్ను గురించి అలా చెప్పుకోవాలని నేను ప్రోత్సహించడానికి ఈ మాటలు చెబుతున్నాను. ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ రోజున నీవు చనిపోతే నీ ఫోటో పెట్టుకుని నిన్ను గూర్చి ఏవో జ్ఞాపకం చేసుకునే సంగతులు మరొకరికి ఎవరికైనా నీవు అందించగలిగే బ్రతుకుతున్నావా? ఈరోజు నువ్వు బ్రతికే బ్రతుకు అది ఉందో, నాకు ఇది ఉంది, ఎంత ఉంది అని నువ్వు చెప్పుకుంటున్నావే. ఒక పరాయి వారు దానమిచ్చిన నైటీతో చనిపోయిన నా భార్య విషయమే నీకు చెబుతున్నాను. ఆ రోజున నీకేమన్నా పట్టు చీరలు చుట్టి, నీకున్న చీరలన్నీ చుట్టి సమాధి చేయరు, లేక వారు నిన్ను ఊరేగించరు, నీ పట్టు చీరలన్నీ చుట్టరు, అవన్నీ నువ్వు వదిలేయవలసిందే. పోరాడి కొనుక్కున్న పట్టు చీరలు అన్నీ వదిలేయాలి. నీ ఘనతను చూపించుకోవడానికి కొనుక్కున్న డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేయాలి. నీ గొప్పతనాన్ని చాటడానికి నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు వదిలేయాలి, నువ్వు కలిగి ఉన్న వాహనం వదిలేయాలి, బంగారం నువ్వు వదిలేయాలి, వెళ్ళిపోతా. దేవుని తలంపులతో నువ్వు బ్రతికితే మాత్రం నువ్వు మరువబడవు. మరణిస్తావు కానీ మరువబడవు. అబ్రహాము తన తండ్రి తెరహు మరువబడ్డాడు. తెరహుకి ఏమైనా చరిత్ర ఉందా? మరువబడ్డాడు. ఆ ఖాందాన్లో ఒక వ్యక్తి కాబట్టి ఆయన తెరహు పేరు రాయవలసి వచ్చింది. కానీ అబ్రహాము పేరు అలా లేదు. అబ్రహాం పేరును విడిచిపెట్టడానికి బైబిల్ ఒప్పుకోలేకపోయింది. అలాగే ప్రపంచంలో అబ్రహాం పేరు లేకుండా ఎవరూ దాని రూపుమాపలేరు. అలాంటి పేరు అయితే వినండి జాగ్రత్తగా. 22వ అధ్యాయం ఇప్పుడు మనం ధ్యానం చేయగా విన్నాం. దేవుడు అబ్రహామును పిలిచి, నీకు ఒక్కగాని ఒక కుమారుడు
నువ్వు ప్రేమించుచున్న వాణ్ణి నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. అబ్రహాం విషయంలో దేవుడు అలాంటి తలంపు కలిగి ఉన్నాడు. ఇది అబ్రహాముకి ఏమైనా క్షేమమా? అబ్రహాముకి ఏమైనా ఆశీర్వాదమా? అబ్రహాము కలిగి ఉన్న తలంపుల కంటే ఇది గొప్ప తలంపా? కాదన్నట్లుగానే కనబడుతున్న తలంపని. కొంతమంది విషయంలో, కొందరి విషయంలో దేవుని తలంపులు ఇలా విడ్డూరంగా ఉంటున్నాయండి. అయినా కానీ ఆ తలంపులు మన తలంపుల కంటే భూమికి ఆకారం చెప్పడానికి నేను ఏమి అనుమానించను. దానికి మంచి ఉదాహరణ ఈరోజు మనం విన్న వాక్యమే. అబ్రహాము కుమారుణ్ణి, అంటే చాలా కాలము నుంచి లేని కుమారుడు ఆయన, ఇప్పుడిప్పుడే ఉన్న కుమారుడు. ఒకవేళ ఈ కుమారుని వదులుకుంటే తర్వాత కుమారులే ఉండే అవకాశం లేదు. దేవుడు ఆ తలంపు అబ్రహాము ఎడల కలిగి ఉండో న్యాయమా? ఆ తలంపు వలన అబ్రహాంకి ఏమైనా క్షేమమా? ఏమైనా సంతోషమా? అబ్రహామంత విధేయుడై అన్నిటినీ వదిలిపెట్టి దేవుని మాటకు లోబడి నమ్మి రావడం వలన దేవుడిచ్చేటువంటి ఫలితం ఇదేనా? దేవుని తలంపు సరైనదేనా? కాదని ఎవరైనా చెబుతారు. ఒకవేళ మనలాంటి ఆత్మీయులైతే అబ్రహాం మనతో పంచుకుంటే దేవుడు ఇలాగ అడిగాడు అంటే, లేదు అబ్రహాం, నువ్వెక్కడో మిస్టేకన్, ఏదో మిస్గైడ్ అయ్యావు నువ్వు. అది కల వచ్చిందా? కొన్నిసార్లు సాతానుడు అలాంటి కలలెత్తాడు, శోధిస్తాడు. కాబట్టి నువ్వు అధైర్యపడకు. దేవుడు అలా చెప్పడానికి కూడా బలెందుకు దేవుడికి? పైగా ఆయనే ఇచ్చాడు నీ కొడుకు, మళ్ళీ ఆయన్ని ఎందుకు అడుగుతాడు? అది తప్పది. దేవుడు అలాంటి వాడు కాదు, మాట మార్చేవాడు కాదు, ఇచ్చిన దాన్ని మనం తీసుకునేవాడు కాదు. అవునా కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మీరు నన్ను అడిగినా, మిమ్మల్ని అడిగినా, లోకములు ఎవరిని అడిగినా కానీ దేవుడు అలా అడగడు, ఇచ్చింది తీసుకోడు. అది ఆయన మాట కాదు, నువ్వు తప్పు విన్నావు, అది దేవుని స్వరం కాదని ఖచ్చితంగా చెబుతాం మనం అందరం. అది అలాంటి తలంపు ఆయన ఎడల కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాం బాగుపడ్డ కారణం ఏంటంటే, అబ్రహాం చెత్తరున్న కారణం ఏంటంటే, ఆయన ఎవరిని ఎంక్వైరీ చేయలేదు. అది దేవుని స్వరమని, దేవుని మాట అని తాను తన ఆత్మలో అంగీకరించాడు, అనుమానించలేదు. ఈ రోజున ఏదైనా నీకు మేడిస్తానని దేవుడు చెబితే నువ్వు నమ్ముతావు, కానీ నీ మేడ తీసేస్తానంటే ఇది వేరే స్వరం అనుకుంటావు. అరే ప్రార్థన చేశాము, పరిశుద్ధులు పిలిచి ఓపెనింగ్ చేశాము, పెద్ద విందు చేశాము, దేవుడిది తీసేస్తానంటున్నాడంటే ఇది కల అయి ఉండొచ్చు, లేక శోధన అయి ఉండొచ్చు, ఇది దేవుడు చెప్పింది కాదనుకుంటావు. అనగా నీకేది కష్టమో నష్టమో, ఏది నువ్వు అనుకున్నట్లుగా నీకు దొరకదో, నీకు సంతోషం ఆనందం కాదో, దాన్ని దేవుడు ఇవ్వలేదు అనుకుంటావు. కానీ ఏది నీకు భాగ్యమో సంతోషమో తృప్తో, అది దేవుడు ఇచ్చాడని చాటుకుంటూ ఉంటావు. చెప్పవు. ఓ కుమారుని ఇస్తానంటే అందరికి చెప్తావు, కానీ నీ కుమారుని నాకిమ్మని దేవుడు అడిగితే నువ్వు ఎవరికి చెప్పవు. ఎవరు కూడా నీకు అంగీకరించి అవునమ్మా ఇవ్వాలని నీకు ఎవరు చెప్పరు, అది దేవుడు చెప్పాడని అన్నాడు. కానీ దేవుడు అబ్రహాములో కలిగి ఉన్న ఆ తలంపు అబ్రహాముకు నష్టమా? అది కష్టం కావచ్చు, కానీ నష్టమా? అది కష్టం కాదు, నష్టమా అంటే ముమ్మాటికి నష్టం కాదని మళ్ళీ నువ్వే చెప్తావు. ఇప్పుడు అది నష్టం కాదు, అది నష్టం కాదు. అర్థమైంది కదా? మంచి రుజువు ఈరోజు మనం విన్న వాక్యం నాకు కూడా కొంత ఆధారమైంది. ఈ రోజున అది నష్టం కొంచెం కష్టం కావచ్చు, అబ్రహాము కష్టం కావచ్చు, ఆ రాత్రి అబ్రహాము నిద్రపోకపోవచ్చు, తెల్లవారేసరి వరకు కూడా ఆయన ఒక వేదనతో ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఆయన ఒక మనిషి. కానీ అంత కష్టమైన, వేదనైన, బాధ అయినా ఆయన ఒక మాట నమ్మాడు. ఆ మాట ఏంటంటే,
నా ఎడల దేవుని తలంపులు అమూల్యమైనవి. అబ్రహాము వెర్రివాడుగా ఆలోచిస్తున్నాడు అనుకుందామా? అమూల్యమైన తలంపులు దేవుడు నా ఎడల కలిగి ఉన్నాడు. సోదరుడా, నీవు దేవుని తలంపులను ఎరిగి ఉంటే, ఎరగాలని ఆశ ఉంటే, నువ్వు దాని కొరకు ఏమైనా పరిశోధన చేస్తే, ఎక్కడెక్కడ ఏ విధంగా దేవుడు నా ఎడల తలంపులు కలిగి ఉన్నాడు, ఎక్కడెక్కడ తలంపులు నా తలంపులతో కొట్టివేశాను, ఆయన తలంపులు త్రోసివేసి నా తలంపులతోనే సాగుతున్నాను. ప్రియులారా, ఒక సహోదరుడు నాతో చెప్పాడు, నేను ఒక ఇల్లు కడతాను అన్నాడు. నేనన్నాను, నీకు ఇల్లు ఉంది కదా అన్నాను. కట్టే అవకాశం ఉంది కాబట్టి కడతాను అన్నాడు. నాకెందుకు చెబుతున్నావు అన్నాను. మీరు ప్రార్థన చేస్తారని అన్నాడు. నేనన్నాను, ఒక ఇల్లున్న వాడికి దేవుడు ఇల్లు ఇస్తాడని మాత్రం నేను అనుకోను. కాబట్టి దేవా, ఆయనకి ఇల్లు ఇమ్మని నేను ప్రార్థన చేయను. కనుక మీరు కట్టుకుంటే కట్టుకోండి, కానీ దేవుని తలంపు కాదని మాత్రం నేను చెప్పగలను. అంతేకాదు, నీకు సరిపోయినది ఉండగా ఇంకా ఏదో కావాలని నువ్వు అనుకుంటే అది దేవుని దగ్గరికి వెళ్ళకు. నువ్వు సంపాదించుకో, నువ్వు ఆలోచించుకో, సంపాదించుకో. అది దేవునికి ముడిపెట్టకు, సంబంధం పెట్టకు. నీకు ఇంకొక మాట కూడా నేను చెబుతాను, జాగ్రత్తగా విను. ఇది కొంచెం నీకు కఠినం అనిపించినా నేను చెబుతాను. నువ్వు ఒక ఇంట్లో, నీకు సరిపోయే ఒక ఇంట్లో ఉండడానికి ఉంటూ మరొక ఇల్లు నువ్వు కట్టిన నువ్వు ఓపెన్ చేయమంటే నేను చేయలేను. నువ్వు ఉండడానికి సరిపోయిన ఇంటిని నేను ఓపెన్ చేయగలను, కానీ నీకు అనవసరమైన దాని కొరకు నేను ఓపెనింగ్ నేను చేయలేను. అది నా వల్ల కాదు. డూప్లికేట్ మాటలు నేను మాట్లాడలేను. నువ్వు ఇచ్చేటువంటి కానుక కొరకు నేను లాలూచి పడలేను, కాంప్రమైజ్ అవ్వలేను. ఒక దేవుని సేవకుడిగా చెబుతున్నాను, నీకుండడానికి ఈ లోకములో దేవుడు తన తలంపును బట్టి నీ ఉండడానికి సరిపోయే దానికంటే ఎక్కువ నీకెప్పుడు కూడా ఆయన ఇవ్వడు. ఒకవేళ ఎక్కువ నీకు ఇస్తే అది మరొకరికి మేలుకరంగా నువ్వు చేయడానికి ఇస్తాడే తప్ప, నీకు ఒకవేళ ₹1,00,000 జీతం అనుకో, నీకు 50,000 సరిపోతాయి అనుకో, మిగిలిన 50,000 ఎందుకు ఇచ్చాడంటే ఆయన మహిమ కొరకై దాన్ని నువ్వు వాడడానికి ఇచ్చాడని. అలాంటి తలంపుతో నీకు ఇవ్వచ్చు. ఆ తలంపును త్రోసివేసి 1,00,000 నువ్వే తినేయొచ్చు, లేక తిని ఉన్నది ఉంచుకొని ఇంకో దగ్గర ఇంకోటి కట్టొచ్చు, సంపాదించుకోవచ్చు, వెండి బంగారాలు కొన్ని ఇంట్లో దాచుకోవచ్చు నీవు. కానీ అది దేవుని తలంపులు మాత్రం కాదు. కనుక నీకు వెండి బంగారం ఉందని నేను ఆనందించను, ఎందుకంటే దేవుడు ఆనందించడు. కనుక నీకు అంతస్తులు ఉన్నాయని నేను ఆనందించి ప్రార్థన చేసి ప్రభువును స్తుతించలేను, రెప్పను కట్ చేయలేను. ఎందుకంటే అది ప్రభువుకు ఇచ్చింది కాదు. నువ్వు సంపాదించుకున్నా పర్వాలేదు, సంపాదించుకో, అది నీ ఇష్టం. అది నీకు నీ తలంపులకు మధ్యలోనే ఉంది. అది దేవుని తలంపు మాత్రం ముమ్మాటికి కాదని చెప్పగలను. కనుక దేవుడు నీకు విద్య ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఉన్నతమైనటువంటి జీతం ఇచ్చి ఈ లోకములు నిన్ను భోగభాగ్యాలు అనుభవించమని కాదు, నీకు సరిపడా నువ్వు ఉంచుకుని మిగిలింది ఇతరులకు సహాయకరంగా, ఆయన సేవలో సహాయకరంగా మరి ఈ మాట మనం ఒకసారి ఆ ఐశ్వర్యము వర్సెస్ క్రైస్తవ్యం అనే దాంట్లో ధ్యానం చేశాం. నీ సంపాదనలో నీవు భాగం ఇవ్వాలి అనే మాట, నీ రాబడిలో భాగం ఇవ్వాలి అనే మాట. కనుక ప్రియులారా, తలంపులలో అబ్రహాము అక్కడ ఆగిపోయి ఉంటే, ఎవరినో ఎంక్వైరీ చేస్తుంటే, వారిచ్చే సలహాలను తీసుకుని దేవుని తలంపులు త్రోసివేస్తే ఈరోజు అబ్రహాము కనబడేవాడు కాడు. తన కుమారుని ఇమ్మన్న తలంపు కూడా దేవుని తలంపుని అంగీకరించడం అబ్రహాముకు సాధ్యమైంది. కనుక ఆయనకు విశ్వాసుల తండ్రి అన్నారు. నిన్నెప్పుడు అనాలి, నన్నెప్పుడు అనాలి? ఆ విధమైన తలంపులను మనం అంగీకరించకపోతే మనల్ని ఎందుకు అనాలి? సోదరుడా, ఈ మాటలను నేను చాలా హృదయాంతర్యాల్లోంచి దేవుడు అనుగ్రహించిన
భావోద్రేకాలతో నేను చెబుతూ ఉన్నాను. మీరు వీటిని అంగీకరిస్తే ఆశీర్వదించబడతారు. గొర్రెల కాపరి దావీదు ఈ మాట చెప్పాడు, నా ఎడల నీ తలంపులు ఎంతో అమూల్యమైనవి. ప్రియులారా, గొర్రెల కాపరిన దావీదు ఒకరోజు ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రెలను ఎత్తుకుపో చూచినప్పుడు ఆయన భయమంతా ఏంటంటే, నా తండ్రికి లెక్క అప్పగించేటప్పుడు ఒకడు తక్కువైతే నా తండ్రి ఏమంటాడు అనే భయం. కాబట్టి ప్రాణానికి తెగించి సింహం తరిమి ఆ గొర్రె పిల్లను తెచ్చుకున్నాడు. ప్రాణానికి తెగించి అంటే తన తలంపులు ఆలోచన చేయండి. నేను ఆలోచన చేస్తే దావీదు తలంపు ఏంటంటే, తండ్రి నాకు అప్పగించిన గొర్రెలను నేను లెక్క ప్రకారం తండ్రికి అప్పగించడమే నా బ్రతుకు, నా బాధ్యత, ఇదే నా పని. అంతకు మించి తన తలంపులు ఏమీ లేవు. కానీ దేవుని తలంపులు అలాగున లేవు. 79వ కీర్తనలో చూస్తే దేవుని తలంపులు వేరేగా ఉన్నాయి. ఆయన ఆ గొర్రెల దొడ్డిలో నుండి నన్ను పిలిచాడు. ఆ పిలుపు నేను విన్నప్పుడు నేను నా తండ్రి ఇంటికి అకస్మాత్తుగా వెళుతూ ఉన్నప్పుడు, నా తండ్రి ఇంట ప్రవక్త అయిన సమూయేలు కూర్చుని ఉన్నప్పుడు నా తండ్రి నా వైపు చూపించి, వీడేనండి మీరు అడిగేది, ఇంకోడున్నాడా వీడే, వాడు గొర్రెల దగ్గర పంపించాలి, చెప్పండి, వీడి పనికి వస్తాడా, చెప్పండి, వీడి పనికి వస్తాడా. సమూయేలు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో ఆయన మమేకమై ఆలోచన చేస్తున్నాడు. ఈ కుర్రోడు పనికిరాడు కానీ మరి దేవుడు ఒకడు ఉన్నాడన్నాడే. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. దావీదుకు ఏం అర్థం కాలేదు, నాన్నగారు ఎందుకు పిలిచారు అర్థం కాలేదు, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఆ పిల్లవాడి ఎడల, ఒక గొర్రె పిల్ల పోతే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ గొర్రె పిల్ల పోతే మా తండ్రి ఊరుకోడు అనే బాధ్యత మేరకే తన తలంపులు ఉన్నాయి. కానీ తన ఎడల దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి. సోదరుడా, ఎంతకాలం నీ తలంపులతో బ్రతికితే ఎంత అవుతావు నువ్వు? తాను ఇశ్రాయేలు ప్రజలకు రాజు, యోధా ప్రజలకు రాజు, చక్రవర్తి, మరపురాని చక్రవర్తి, తనకు సాటి అయిన రాజు ఇక చరిత్రలో లేడు అన్నంత రాజు. ప్రియులారా, ఆ తర్వాత సొలొమోను కూడా పేరుకెక్కిన వాడే కానీ రాజరికాన్ని బట్టి కాదు, ఆయన జ్ఞానాన్ని బట్టి. బైబిల్ చరిత్రలో చాలా గొప్ప జ్ఞానవంతుడు సొలొమోను అయితే, చాలా గొప్ప బలవంతుడు సంసోను అయితే, చాలా గొప్ప నాయకుడు మోషే అయితే, చాలా గొప్ప రాజు ఎవరంటే దావీదే చాలా గొప్ప రాజు. ఎవరు? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడు, గొర్రెలు మేపుకుంటూ తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ గొర్రెల కొరకే నేను బ్రతుకుతున్నాను, నేను చేస్తే వాటి కొరకే చావాలనుకుని సింహాన్ని తరిమినటువంటి వాడు. ఆ రోజు తన బ్రతుకు అంతమైపోవాలి. ఒక సింహము ఒక బాలుని ఏమీ చేయలేక ఏంటో చెప్పండి. జంతు శాస్త్రములో సింహాల గూర్చినటువంటి ఆ లోతైన సంగతులను, వాటి చరిత్రను వ్రాయగలిగిన ఒక సింహాల శాస్త్రవేత్తను తీసుకువచ్చి దావీదనే ఒక బాలుడు దాని నోట కలుసుకుని వెళుతున్న ఆ గొర్రెపిల్లను విడిపించి బ్రతికించుకుని దాన్ని కొట్టి చంపి చీల్చివేశాడని చెప్పమనండి. అది కథ, కట్టు కథ చెబుతారు. అవును,
దేవుని తలంపులు నీ ఎడల ఉంటే నిన్ను దేవుడు వాడుకునే విధానం కట్టు కథల్లాగా ఉంటుంది. నీవే నమ్మలేని కథ అది. నీవే చేశావా అంటే చేశాను అని చెప్పడానికి కూడా వీలులేనటువంటి కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు దేవుడు. ఆ గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడే, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దావీదుల దేవునికి ఉన్న తలంపులు ఎంత గొప్పవో, ఎంత గొప్పవో. ప్రియులారా, నీవు ఎప్పుడైనా దేవుని తలంపు ప్రకారం బ్రతకాలని నువ్వు అనుకుంటే, నేను గతంలో ఒకసారి మీకు చెప్పాను, ఇది చెబుతూ శామ్ థామస్ ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్గా, చిల్డ్రన్ సర్జన్గా, అనగా పిడియాట్రిషియన్ ఉంటాడు, ఆ సర్జన్ కూడా ఉంటాడు కదా, అది ఇంకా కష్టమైన పని. పిడియాట్రిషియన్ పర్వాలేదు, ఒకవేళ తాను ఫిజిషియన్ అయి ఉండొచ్చు, కానీ వారి సర్జన్ చాలా కీలకమైన వ్యక్తి. ఆయన ప్రభు పిలిచన్నాడు, నీ ఎడల నా తలంపులు వేరుగా ఉన్నాయి, శామ్ థామస్ నువ్వు బయటకు రావాలి. నన్ను రక్షణలోకి నడిపించినటువంటి బిఏజీ ప్రసాద్ అనే ఆయన రైల్వేలో ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడట. ఆయన చాలా ఫెయిత్ఫుల్ క్రిస్టియన్. ఆయన సంఘములో, అలాగే తన కుటుంబములో, తన వ్యక్తిగత జీవితంలో ప్రభుకి ఇష్టడైన వాడు, మాదిరైన వాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. ప్రభు పిలిచాడు, నీ ఎడల నా తలంపులు వేరుగా ఉన్నాయి. ఇంకా ఇంకా హై గ్రేడ్కి వెళ్ళిపోతాడు. ఆ ఉన్నతమైన స్థాయిలో ఆయన ఒకవేళ జిఎం అయిపోవచ్చేమో. ఆయన చాలా విద్యాధికుడు నేను ఎరిగినంత వరకు. ఆ తరువాత ఆయన రిటైర్ అవుతాడు, భక్తిపరుడుగా ఉంటాడు, చనిపోతాడు. మంచి భక్తిపరుడు, గొప్ప దీవెనలు పొందాడు అని చెప్పుకునే వ్యక్తిగా మిగిలిపోవచ్చు ఆయన. కానీ దేవుడు ఆయన చరిత్రను మార్చివేశాడు. ఇంటింటి సువార్త పరిచర్యకు నీవు వెళ్ళాలి. ఇంటింటి సువార్త పరిచర్యలో నేను వాడుకుంటాను. ఆ ఉద్యోగం రాజీనామా చేశాడు. ఈ యొక్క పిల్లల సర్జన్గా ఉన్న శామ్ థామస్ గారు దాన్ని వదిలేశారు. ప్రియులారా, సౌత్ ఏషియా అంతా కూడా బిఏజీ ప్రసాద్ గారు ఇంటింటి సువార్త విషయంలో తంటాలు పడి ఆ పనిని ముగించాడు. 5 సంవత్సరాల్లో, కొన్ని సంవత్సరాల్లో ఆయన జీవితాన్ని ముగించాడు. కానీ సౌత్ ఏషియా అంతా కూడా సువార్థీకరణకు ఆయన ప్రోత్సాహకారిగా దేవుడు వాడుకున్నాడు. అనేక సభలలో నాబోటి వాళ్ళ రక్షణ విషయంలో కూడా దేవుడు ఆయన వాడుకున్నాడు. నేను ఆయన సువార్త ద్వారా రక్షణలోకి వచ్చిన వాడిని. కనుక ప్రియులారా, కృష్ణయ్య అనే ఒక స్నేహితుడు, నేను నమ్ముకున్నప్పుడు స్నేహితుడు, నన్ను ఆయన దగ్గర నడిపించినప్పుడు ఆయన విశ్వాసి కృష్ణయ్య నన్ను ఆయన దగ్గర తీసుకువెళ్ళాడు. ఆయన ద్వారా దేవుడు నాకు సువార్త వినిపించాడు. శామ్ థామస్ గారు ఈనాడు అనేక మందికి ఆధ్యాత్మిక జీవాన్ని పోసి దేవుని కొరకు వాడబడే ఆ త్యాగమూర్తులుగా, శక్తివంతులుగా, సమర్పణీయులుగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని తలంపులు అలా ఉన్నాయి. డాక్టర్ గారు చిన్నపిల్లలకు సర్జరీ చేసి ఎందరినో బతికించిన వాడు, రైల్వేలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయేటువంటి జిఎం స్థాయికి వెళ్ళిపోవలసిన వాడు, దేవుడు ఇంటింటికి తిరిగి సువార్త అందించంటే ఎవరు నమ్ముతారా మాటను? దేవుని తలంపులు అలాగున్నాయి. సోదరుడా, సోదరి, నువ్వు చాలా కాలంగా ఈ ఉద్యోగము, ఈ వ్యవసాయము, ఈ వ్యాపారము, ఏదో 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 నీ వృత్తిలో సాగుతూ ఉన్నావు, నీ విధానాల్లో సాగుతూ ఉన్నావు. అవి నీ తలంపులు, అవన్నీ నీ తలంపులే. కానీ దేవుని తలంపు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు, దేవుని ఎండల భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుని సత్యములో ఉన్నావు, ప్రభుకు సాక్షిగా ఉన్నావు. ఇవన్నీ నిజమే. కానీ దేవుని తలంపు ఇంతేనా అంటే అంతే అయి ఉండొచ్చు కూడా ఒకవేళ. కానీ ఆయన తలంపుగా నీవి ఉద్యోగంలో, ఈ వ్యవసాయములో, ఈ వ్యాపారములో నువ్వు సాగుతున్నావా?
లేక నువ్వు సాగుతూ ఆయన పనిలో సహకరిస్తూ ఉన్నావా? ఆయన తలంపే అయితే పర్వాలేదు, కానీ ఆయన తలంపు తెలుసుకుంటే ఇంతకంటే శ్రేష్టమైనవి ఏదో ఉండుంటుందని నేను నమ్ముతున్నాను. ఆలోచించావు ఎప్పుడైనా? ఆలోచించు. తృప్తి పడిపోయావు, సాఫీగా సాగిపోతున్నావు, ఈ దేనికి కొదవలేదు, బాగుంది, భక్తిగా ఉన్నావు కూడా. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. క్రైస్తవ్యం భక్తితో జీవించే దగ్గరే ఆగిపోతే అది కూడా ఒక మూఢ మతముగా మిగిలిపోతుంది. క్రైస్తవ్యం ఒక భయభక్తులతో జీవించే జీవితం దగ్గరే ఆగిపోతే అది కూడా ఒక మూఢ భక్తిగా మిగిలిపోతుంది, మూఢ మతముగా మిగిలిపోతుంది. మూఢ భక్తి కాదు, మూఢ మతముగా మిగిలిపోతుంది. దేవుని తలంపులు అందుకే నీకు నాకు అవసరమై ఉన్నాయి. పశువులు మేపుకుంటున్నాడు, మేడి పళ్ళు ఏరుకుంటున్నాడు. ఆమోసు ప్రియులారా, తాను రాజుల దగ్గరికి వెళ్ళి వారిని గద్దిస్తాను, హెచ్చరించేవాడిని అవుతారని ఆయన అనుకున్నాడు. ఎప్పుడైనా తలంచాడా? పశువులు కాసుకునేవాడు, మేడి పళ్ళు ఏరుకునేవాడు, చదువు సంధ్యలు అభ్యాసం చేయనివాడు, ఇంట్లో పేదరికం ఏలుతూ ఉంటే పిల్లలు చదివించలేక పశువుల కాపర్లుగా తల్లిదండ్రులు పెట్టగా పశువుల కాపరయ్యాడు. ఏదో ఒకటి మేడి పండ్లు ఏరుకుంటూ తింటూ బ్రతుకున్నాడో, అవి అమ్ముకుంటూ బ్రతుకున్నాడో, ఏదో మొత్తానికి కాలం గడుపుతూ ఉన్నవాడు నేను రాజుల అంతఃపురాలకు వెళ్ళి రాజులను గద్దించే ప్రవక్తనవుతానని ఆయన ఊహించాడా? లేదు. రాజు అడుగుతున్నాడు, ఏంటయ్యా నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటే ఆయన అంటాడు, అవునండి, నేను పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నాను, అయితే నా ఒరిజినల్ ఏంటంటే పశువులను కాసుకునేవాడిని, మేడిపళ్ళు ఏరుకునేవాడిని, కానీ ఒక పెద్ద ఆయన నాకు కలిసి ఈ మాటలు పట్టుకెళ్ళి నీకు చెప్పమన్నాడు. ఆ మధ్య తాను గడగడలాడిపోయాడు, రాజు గడగడలాడిపోయాడు. సోదరి సోదరుడా, దేవుడు నిన్ను ఆ లెవెల్లో వాడుకోవాలనుకుంటున్నాడు. ఎప్పటి నుంచో నీ వెంటబడుతున్నాడు, కానీ ఆయన తలంపులను గుర్తించడానికి ఎప్పుడైనా ఆగి నువ్వు ఆలోచించగలిగావా? ఆగి ఆలోచించావు ఎప్పుడైనా? నీ తలంపులు ఏంటి ప్రభు అని అడిగి తెలుసుకున్నావా? ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోతే ఆ దేవుడే మాట్లాడలేదంటావేమో, లేక ఏదో నాకు అనిపించింది కానీ దేవుడు అలాగెందుకు చేస్తాడు అనుకుంటావేమో. జాగ్రత్త, మన జీవితాలు పరీక్షించబడుతున్నాయి. దేవుని తలంపుల యొద్దకు నువ్వు వెళ్ళాలి. దేవుని తలంపుల యొద్దకు వెళ్ళే వరకు నీ యొక్క భయభక్తుల జీవితం ఒక మూఢ మతముగా ఆగిపోతే నువ్వు ఒక ప్రమాదములో మిగిలిపోతావు. జాగ్రత్త. లేక ఎంతో ఉన్నతమైన ఆధిక్యత నీకు ఇవ్వబడవలసింది, కానీ నువ్వు దాన్ని అలక్ష్యం చేశావు, దాన్ని త్రోసివేశావు. నువ్వెందులో ఉన్నావు అందులోనే అభివృద్ధి చెందాలి, అంతానికి వెళ్ళిపోవాలి, ఇంకేదో వెళ్ళిపోవాలి, ఇంకేదో అయిపోతాను, అప్పటికి ఎలాగైపోతాను నేను అనుకుంటావు. కానీ ఆయన తలంపులను ఒకవేళ పదే పదే నువ్వు త్రోసివేస్తూ ఉంటే నీ జీవితం ఎక్కడో ముగింపు అయిపోతుందేమో. ఆయనకు పనికిరాని వ్యక్తివి భూమి మీద ఎందుకు తీసుకుంటాడు. ఒకవేళ దావీదు గురించి మనం చదివాము ఎక్కడో అపొస్తలుల కార్యములో 13వ అధ్యాయం, అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడు. నా ఉద్దేశములను, ఆయన ఉద్దేశములు కాదు. కనుక నీకు నాకు ఆ సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం తాను, ఆ సహోదరి, ఆ సహోదరుడు ఎంతో చక్కని ఉద్యోగం, ఎంతో సుఖము, ఎంతో సమృద్ధి, కానీ దేవుని తలంపుల్లో తన విషయంలో ఏముందో తెలుసుకున్నప్పుడు ఈ విధంగా ఈ కష్టాలకు వచ్చాడు, ఈ పరిచర్యకు వచ్చాడు, ఈ పనికి వచ్చాడు. లేక ఇంత గొప్పతనములో తాను ఉద్యోగరీత్యా ఉన్న ఆస్తిపాస్తులు తనకున్నప్పటికీ ఇదిగో ఇలాగూ కష్టపడుతూ ఉన్నాడు. ఉద్యోగం అయిన వెంటనే తాను ఇలాంటి ప్రజల మధ్యకు వెళుతున్నాడు. తానెంతో ఒక ఆఫీసర్ స్థాయిలో ఉన్నవాడు.
ఈ విధమైన ప్రజల మధ్యకు వెళ్ళి వారితో ఐడెంటిఫై అవుతున్నాడు. వారు కూర్చుంటున్నాడు. వారితో సహోదరులుగా వారితో సంతోషిస్తున్నాడు. వారు పెట్టింది తింటున్నాడు. ఎంత చక్కని సమర్పణ! అది దేవుని తలంపు. ఆ ఉద్యోగానికి అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆ ట్రాన్స్ఫర్కి కారణం ఏంటంటే, చాలామంది మనలో ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్నో రికమెండేషన్లు, లంచాలు ఇచ్చి కూడా అక్కడే వెనకకు రిటైర్ అయిపోతుంటారు, ఆగిపోతూ ఉంటారు, ఆపేసుకుంటూ ఉంటారు. అది దేవుని ఉద్దేశమేమో నీ ట్రాన్స్ఫర్ అని నువ్వు ఆలోచన చేయవు. అక్కడ సుఖము లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా ట్రాన్స్ఫర్ ఆగిపోయేలాగా. నా బోటోడు అంటాడు, అక్కడికి దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడేమో, వెళ్ళి అక్కడ మీరు ప్రభుకు సాక్షిగా ఉండంటే అని చెబితే అది దేవుని మాటగా వినబడదు, దేవుని ఆలోచనగా వినబడదు. ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, దేవుడు కార్యం చేస్తాడు అనే పాస్టర్ని మెచ్చుతారు. ఆ స్వరమే మీకు బాగుంటుంది. అవునా కాదా చెప్పండి? అలాంటి వారుగా నీ తలంపులతో జీవిస్తున్నారు. కానీ అమూల్యమైన ఆకాశమైన దేవుని తలంపులను మీరు గుర్తుపట్టక అబ్రహాము వలె ఎలాగవుతాం మనం? దావీదు వలె ఎలాగవుతాం మనం? ఆమోసు వలె ఎలాగవుతాం మనం? అంతేకాదు, పౌలు సంఘాలను చెదరగొడుతూ, నాశనం చేస్తూ, హింసిస్తూ, చెరసాల్లో వేస్తూ, చంపుతూ ఉంటుండగా విశ్వాసం తను అనుకున్నాడా అన్ని సంఘాలు కట్టేవాడిని అవుతారని? అనుకున్నాడా? ప్రియులారా, అది దేవుని తలంపు. దేవుని తలంపు. ఆమోసు తలంపు పశువులు కాచుకోవడం, మేడి పళ్ళు వేసుకోవడం. దావీదు తలంపు గొర్రెలను ఒకటి కూడా బీరిపోకుండా లెక్కకు కాపాడి తండ్రికి అప్పగించడమే. అబ్రహాము తలంపు విగ్రహాలు చేసుకుంటూ మా తండ్రి చనిపోయాక నేనే భుజముల మీద వేసుకుని ఈ భారం మోయాలనుకున్నాడు అంతే. కానీ దేవుని తలంపులు అప్పుడే ఇందాక మనం ఒక చక్కని మాట విన్నాము. నేనెంతో ముగ్ధుడనైపోయిన ఆ మాటతోటి. మనం ఏదో ఆహ్లాదంగా గందరగోళంలో లేకేదో సందడిలో మనం ఉంటుంటాము. కానీ ఒక పరలోకపు వ్యక్తి మనతో ఉంటాడు. హౌ గ్రేట్, హౌ వండర్ఫుల్ ఎగ్జార్టేషన్! ఎంత గొప్ప మాట! ఆయన మనతో ఉంటాడు, అన్ని సమయాల్లో మనతో ఉంటాడు, మనకు సహాయకుడుగా ఉంటాడు, సరైన సమయంలో మనకు అవసరమైన దాన్ని మన ముందుకు తెచ్చేవాడుగా ఉంటాడు. ప్రియులారా, అంతేకాదు మనల్ని భవిష్యత్తులో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటకు మనం నడిపించేవాడుగా ఉంటాడు. ఇంత శ్రేష్టమైన ఆ పరలోకపు వ్యక్తి యొక్క తలంపులు మనం తీసుకోకపోతే, మన తలంపులతోనే కొన్నిసార్లు మన ప్రార్థన కూడా ఏం చేస్తామంటే మన తలంపులు నెరవేర్చబడేలా ప్రార్థన చేస్తాం. దేవుడికి ఎంత బాధ కలుగుద్దండి! ఆయన తలంపులు ఇస్తుంటేనేమో పైకి కొట్టేస్తుంటాం, పక్కకు కొట్టేస్తుంటాం, వాటిని పూర్తిగా చూడకుండా వదిలేస్తుంటాం, వాటిని నిర్లక్ష్యం చేస్తాం, వాటిని ఆయన తలంపులు ఇచ్చిన వల్ల కొట్టేస్తుంటాం. మళ్ళా వెళ్ళి మోకరిల్లి మన తలంపులు నెరవేర్చమని ఆయన్ని అడుగుతుంటే అసలు ఏంటి మనం చేస్తున్నాము? ఆయన మన ప్రార్థన ఎలా వినగలడు? ప్రియులారా, ఆయన తలంపులు నీ ఎడల ఏమై ఉన్నాయో తెలిసే వరకు నువ్వేదో బ్రతుకుతుంటావు, బాగుంటావంతే. నా ఎడల ఏమున్నాయో తెలిసే వరకు నేను ఎలాగో బ్రతుకుతానంతే, బాగుంటాను, భక్తిగానే ఉంటాను, శ్రద్ధగానే ఉంటాను, అందరికి ఇష్టడుగానే ఉంటాను. కానీ అక్కడే ఆగిపోతాను. అదొక మూఢ మతముగా మిగిలిపోతున్నాను. మంచిది కాదు. చక్కని మాట మనము రోమిలకు రాసిన పత్రికలో చూస్తాం కదా. చూడండి, 8వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక బాగా ఎరిగినటువంటి మాట. నేను మీకు చదివి చెప్పాలా కానీ దయచేసి ఆ మాటలు గమనించండి. సౌత 28, 29 వచనాలు. దేవుని ప్రేమించు వారికి, రోమ 8, 28, 29, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందుగా అనే మాట గమనించండి.
ఆ మాట పౌలు అంటాడు ఈ మాటను, నేను తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన నా తల్లి గర్భంలో నేను ఉండగానే ఆయన కన్నులు నన్ను చూశాయి, ఆయన నన్ను ఎరుగును. మరో చోట అంటాడు, భూమికి పునాదులు వేయకముందే ఆయన నన్ను ఎరుగును, మనల్ని ఎరుగును అంటాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అంటాడు. అనగా ఆయన తలంపులు అసలు ఈ సృష్టికి ముందే నా ఎడల ఉన్నాయంట. అది అగమ్య గోచరమైన మాట కానీ అది గొప్ప సత్యం. 28వ వచనంలో 28-30 వరకు మనం చదవచ్చు. దేవుని ప్రేమించువారంటే దేవుని యందు భయభక్తులు కలిగి అన్ని విషయములలో ఆయన సంతోషపరిచేవారు అని అర్థం. ఆయన సంకల్పం అంటే మన ఒక్కొక్కరి ఆయన ఉద్దేశములు, తలంపులు అని అర్థం. యెషయా గ్రంథం 55లో ఇందా మనం చదివినప్పుడు ఆ 8వ వచనం కూడా మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఇక్కడ దేర్ ఆర్ 2 things we have to observe. 2 things తప్పనిసరిగా మనం వాటిని గమనించాలి. ఆ అబ్జర్వేషన్ మనకు అవసరం. 1, మొదటిది ఏంటంటే మీ తలంపులు నా తలంపుల వంటివి కాదంటే మీ తలంపులు అవి సరైనవి కాదు అని మొదటి మాట. ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. మీ తలంపులు సరైనవి కాదు. మిమ్మల్ని నేను పుట్టించినందుకు కాదు, మిమ్మల్ని రక్షించినందుకు కాదు, మిమ్మల్ని స్థితిలోకి తెచ్చినందుకు కాదు. అది నా తలంపుల వంటివి కాదు అంటే అర్థం అది. రెండవ మాట ఏంటంటే మీ తలంపులు ఏవైతే ఉన్నాయో అంతేకాదు ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అది రెండవ మాట. మీ తలంపులు అవి అంతేకాదు ఇంకా ఉన్నాయి అనే మాట. ప్రియులారా, మొదటిది మీ తలంపులు సరైనవి కాదు అనేది. కానీ మీ తలంపులు సరైనవే కానీ అంతేకాదు ఇంకా ఉన్నాయి అనేది అది మనకు తెలియచేస్తుందండి. అది ఆయన సంకల్పము. ముందుగా అంటే అర్థం అది. ముందుగా మనల్ని ఎరిగి ఉండెను అంటే భూమికి పునాదులు వేయక ముందు వరకు పోతున్నాం, లేక తల్లి గర్భం రూపించబడక ముందు వరకు వెళ్తున్నాం, తల్లి గర్భంలో ఉండగా వరకు వెళ్తున్నాం. పౌలు ఈ మాటలు పలికాడు కనుక నేను ఆ మాటలు చెబుతున్నాను. ప్రియులారా, ఈ అద్భుతమైన తలంపు ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఎంతో ధన్యుడు అయిపోతావు, నువ్వు ధన్యురాలు అయిపోతావు. ఇంకా ఏ పట్టుకుని ఊగిసలాడు. ఇందాక మరొక మాట మనం విన్నాం, అది కూడా చాలా గంభీరంగా ఉంది ఆరాధన వాక్యంలో. గొర్రె పొట్టేలు కనిపించింది అక్కడ. దాన్ని పట్టుకుని గొర్రె పొట్టేలు పట్టుకుని దాన్ని రుజువుగా దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం. ప్రియులారా, ఇంకో మాట చెప్తాను వినండి. గొర్రె పొట్టేలు అన్నాం కనుక అసలు ఆ గొర్రె పొట్టేలు ఎవరిది? ఎవరో గొర్రెల మందలోంచి దేవుడు తప్పించేసి అబ్రాహాముకి ఇచ్చిన బలిమ్మని దొంగతనం చేశాడు ఆ దేవుడు, ఎత్తుకొచ్చాడు ఆ దేవుడు. ఆ గొర్రె పొట్టేలు ఎవరిది? అందుకే మనం కొత్త నిబంధనలో బాప్తిస్మ యోహాను మాట చెబుతాడు, పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం గొర్రెపిల్లది? దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల కాదని, అది దేవుడు గొర్రెపిల్ల. అనగా దేవుడు పుట్టించాడు దాన్ని, దేవుడు పంపించాడు దాన్ని. ఆ గొర్రెపిల్లని యేసుక్రీస్తు చూపిస్తూ చెబుతున్నారు, అది దేవుడు పుట్టించింది, దేవుడు పంపించింది. పుట్టించింది అంటే మరియకు పుట్టించింది, మరియ ద్వారా పుట్టుట. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చుట, పుట్టుట. అనగా ఆయన వచ్చుటకు పుట్టాడు, పుట్టినందువల్ల రావడం కాదు, పుట్టినందువల్ల రావడం కాదు, ఆయన వచ్చుటకు పుట్టాడు. అదే ఆయనకి మనకు తేడా. ఈ లోకంలో ఎవరు పుట్టినా వారు పుట్టి లోకంలోనికి వచ్చారు. కానీ ఆయన వచ్చారు, కానీ ఆయన వచ్చుటకు పుట్టినవాడు. అదే తేడా ఆయనకి మనకి. కనుక దేవుడు పుట్టించిన గొర్రెపిల్లది, అలాగే దేవుడు పంపించిన గొర్రెపిల్ల పాపములు మోసుకొని పోవటం. అర్థమవుతుందా మీకు? అలాంటి గొర్రెనే అక్కడిచ్చాడు. ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాముకి ఇచ్చిన ఆ గొర్రె ఇక్కడ యేసుక్రీస్తు అనే గొర్రె. ఈ రెండు గొర్రెలు ఒకటే, ఈ రెండు గొర్రెలు ఒకటే. అక్కడ అబ్రహాముకు ఆ గొర్రెనిచ్చాడు.
ఇస్సాకు చావకుండా ఆ గొర్రె చనిపోయింది కనుక ఆ రోజు దేవుడిచ్చిన ఆ గొర్రెని పట్టుకుని అబ్రహాము అది వెనక్కి తీసుకొచ్చి మొత్తం స్టోరీ చెబితే వాళ్ళ ఆవిడే కావచ్చు, తన పనివారే కావచ్చు, తన గ్రామంలో చుట్టుకున్న వారు కావచ్చు, అసలు ఆ గొర్రెను అందరూ మొక్కేవారే, ఆ గొర్రెను పూజించేవారే అందరూ. అబ్రహాము కూడా ఇది దేవుడిచ్చాడు దాన్నే పట్టుకుని తాను అందరికీ చెప్పి సాక్ష్యం ఇచ్చేవాడు, గొప్పవాడైపోయేవాడు. ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆరాధనలో పోలిక చాలా గొప్పదని. ఈరోజు దేవుడు నీకు ఏది ఇస్తున్నాడో దాన్ని పట్టుకుని దేవుడిచ్చాడు, ఈ ఇల్లు దేవుడిచ్చాడు, వారు దేవుడిచ్చాడు, ఈ భార్యని దేవుడిచ్చాడు, ఈ భర్తను దేవుడిచ్చాడు, ఈ పిల్లల్ని దేవుడిచ్చాడు, ఉద్యోగం దేవుడిచ్చాడు, దాన్నే పట్టుకుని ఏడుస్తున్నావు నీవు, దాన్నే పట్టుకుని ప్రకటించుకుంటున్నావు, దాన్నే పట్టుకుని సాక్ష్యం చెబుతున్నావు. అది నిజమే, దేవుడిచ్చింది నిజమే. కానీ ఇచ్చిన దేవుడిని అశ్రద్ధ చేస్తున్నావు, ఇచ్చిన దేవుని తలంపులేంటో నువ్వు మానుకున్నావు. ఆయన తలం ఎందుకు ఇచ్చాడో, ఆయన తలంపేంటో తెలుసుకోవడం మానేసి దీన్నే పట్టుకుని ఆనందిస్తున్నావు, ఊరేగుతున్నావు, తృప్తి పొందుతున్నావు, గొప్పతనం కూడా చాటుకుంటున్నావు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నీ తలంపులు బాలేవు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. అంటే నీ తలంపులు సరైనవి కాదు. ఎవరితో చెబుతున్నాడు ఆ మాట? తనను నమ్మిన వారితో చెబుతున్నాడు, తన యందు భయభక్తులు గల వారితో చెబుతున్నాడు, విశ్వాసులతో చెబుతున్నాడు, పరిశుద్ధులతో చెబుతున్నాడు, ఆయన సంఘములోని సభ్యులతో చెబుతున్నాడు. నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నీ సరిగ్గా లేవు, నా తలంపులు విను అంటున్నాడు. రెండవ భాగంలో ఏమంటున్నా అంటే, నువ్వు బాగానే ఉన్నావు, నీ తలంపులు బాగున్నాయి, కానీ ఇంకా ఉన్నాయి నా తలంపులు, ఇంకా అధికంగా ఉన్నాయి, రా అవి నేను నీకు బయలుపరుస్తాను. ఇక్కడే ఆగిపోకు, రైల్వే డిపార్ట్మెంట్లో ఆగిపోయి జిఎంఓ అయిపోతామని నువ్వు సువార్త చెబుతున్నావు, రైల్వేలో చెబుతున్నావు, ఆఫీసులో చెబుతున్నావు, సంఘములో సాక్ష్యం కలిగి ఉన్నావు, సమాజంలో బాగున్నావు, నీ ఇంటిలో బాగున్నావు, అన్నీ బాగున్నావు. కానీ లేదు, ఓబిఏజీ ప్రసాద్, నేను ఇంకా నా తలంపులు ఇంకా గొప్పగా ఉన్నాయి, రా వచ్చేయి, అది వదిలేసి వచ్చేసి. ఓ శ్యామ్ థామస్, నువ్వు చిన్నపిల్లలకు సర్జనగా ఉండి చాలా గొప్ప సర్వీస్ ఇచ్చావు, ఆపేయి, నాకు తలంపులు ఇంకా ఉన్నాయి, రా. ఏంటండి ఇది? ఈ తలంపులు ఎవరిని ఒప్పుకుంటారా? ఇవి దేవుడి తలంపులు అనిపిస్తాయా? కానీ దేవుడి తలంపులు నీకు అలాగ అనిపించకపోయినా అవి అమూల్యమైనవి, అవి సమస్తము సమకూర్చి నీకు మేలుకరముగా జరిగేవి. సోదరి సోదరుడా, ఈ మోతాదు చాలనుకుంటున్నాను ఈ వారానికి నువ్వు ఆలోచించడానికి. దేవా, నీ తలంపులు నాళ్ళెంత అమూల్యమైనవి, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటిని జరిగించుటకు నన్ను అప్పగించుకుంటున్నాను. గతములో నేను నీ బిడ్డని నమ్మకంగా బ్రతికాను, భక్తి భావాలతో బ్రతికాను, సాక్షిగా బ్రతికాను. కానీ ఈరోజు అంతకంటే ఎక్కువేదో నా గురించి నీకు ఆలోచన ఉందని విన్నాను. అది నాకు కావాలి ప్రభువా, అది నాకు బయలుపరుస్తావా అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటల చేత మనల్ని దర్శించి అత్యధికముగా ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. నువ్వెక్కడున్నావో అక్కడ దేవుని తలంపుతో నువ్వు ఉంటే పర్వాలేదు, కానీ నీ తలంపులతో ఉంటే అది శాశ్వతం కాదు, అది గొప్పది కాదు. ఆ తలంపు దేవుని తలంపు కంటే గొప్పది కాదు. దేవుని తలంపు తెలుసు, నువ్వేం చేస్తున్నావు. అది దేవుని తలంపులో ఉంటే నీకు ఒక చరిత్ర ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఆగిపోతావు. కేవలం నీ క్రైస్తవ్యం భయభక్తులలోనే మిగిలిపోతే, భయభక్తుల దగ్గరే ఆగిపోతే అదొక మూఢమతంగా మిగిలిపోతుంది. జాగ్రత్త. ఆయన తలంపులను తరచి చూడాలి, తెలుసుకోవాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. నీవు ధన్యురాలివి. ఒక చరిత్రను విడిచిపెట్టి వెళతావు. నువ్వు చనిపోయిన రోజున అనేక మందిలో నీ జీవితం ప్రారంభించబడుతుంది. అలాంటి ఒక మంచి
ఆయన తలంపులకు నువ్వు కట్టుబడి ఉండాలి. ఉంటావా లేక ఇలాగే బ్రతుకుతావా? ప్రేమగల తండ్రి, నీ బిడ్డలకు ఈ సమయంలో నీ తలంపులు తెలుసుకోవాలనే ఆశ ఉండొచ్చని నేను నమ్ముతున్నాను. అది ఉద్రేకంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా అలాంటి ప్రార్థన చేసి నీ తలంపు పొంది ఇప్పటికంటే మించిన జీవితం, గొప్ప జీవితం జీవించినట్లుగా ఆదములైన గొర్రెల కాపరులను, పశువుల కాపర్లను, విగ్రహాల మీద బ్రతికే వారిని అంత గొప్ప చేస్తే నీ అందు భయభక్తులు కలిగి, ఎంతో భయభక్తులు కలిగి ఇంతకాలం జీవించిన మమ్మల్ని మరింత ఎక్కువ చేస్తావు. మా గురించి ఎంత గొప్ప తలంపులు నీకు ఉంటాయి ప్రభు. తండ్రి, నీ వందనాలు. అలాంటి ఆశ గల వారిని మీరు సిద్ధపరిచి బలపరచమని సహాయం చేయమని. ఏదో ఒక సంసారం, ఏదో పిల్లలు, భర్త, భార్య, ఒక ఇల్లు వాకలి దగ్గరే ఆగిపోయామా? ఇంతేనా బ్రతుకు, ఇంతేనా బ్రతుకు? ఎప్పుడో అకస్మాత్తుగా చనిపోయిన వార్త బయటకు వెళుతుంది. నా ఆత్మ నీ దగ్గరకు వస్తుంది. నాకేముంటుంది అక్కడ? నా శవాన్ని మిగిల్చి, నా శవాన్ని గురించి లోకం మాట్లాడుకుంటుండగా నా ఆత్మను గురించి నీవేం మాట్లాడతావు? ఈ రెండు విషయాలు సరిగా అర్థం కాకుండా చావడం ఒక విశ్వాసికి ఎంత ప్రమాదం అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ప్రతి బిడ్డను నీకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా, నా ఎడాల నీ కరుణ సర్వసదా నిలిచెను.